సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ని ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల బైక్పై పాకిస్తాన్ టూర్కు సన్నీ యాదవ్ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జ్యోతి మల్హోత్రా తరహాలో గూఢచర్యం చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇండియా మోస్ట్ వాంటెడ్ జకీర్ నాయక్ను లాహోర్లో కలిసినట్టుగా సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. 7 నెలల క్రితం ఓ కార్యక్రమంలో జకీర్ నాయక్తో బన్నీ సన్నీ యాదవ్ పాల్గొన్నట్టుగా ఎన్ఐఏ గుర్తించింది. పాకిస్తాన్లో ఎవరెవరిని కలిశారు అనే కోణంలో విచారిస్తున్నారు. పాకిస్తాన్ టూర్ గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవలే బైక్పై పాకిస్తాన్ టూర్కు సన్నీ యాదవ్ వెళ్లారు. చెన్నై విమానాశ్రయంలో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ రాజు. అసలు ఎలా చూడాలి? ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పుడు ఎన్ఐఏ తాజాగా గుర్తించిన ఈ సన్నీ యాదవ్ గురించి ఇంకా డీటెయిల్స్ ఏంటి? ఇంకా ఎవరెవరు బయటకు వచ్చే అవకాశం ఉంది? రైట్ సతీష్, గుడ్ మార్నింగ్. వాస్తవంగా చూస్తే గత కొద్ది రోజులుగా కూడా ఇంటి దొంగలు ఏ విధంగా దేశానికి సంబంధించినటువంటి భద్రతాపరమైనటువంటి అంశాలు కావచ్చు, చాలా కీలకమైనటువంటి సున్నితమైనటువంటి అంశాలను పాకిస్తాన్కి ఏ విధంగా అమ్మేస్తున్నారు అనేది మనం కొద్ది రోజులుగా చూస్తూ వస్తున్నాం. అయితే నిన్న భయ్యా సన్నీ యాదవ్ ఎవరైతే ఆయన ఒక యూట్యూబరు, అంతేకాకుండా ఒక బ్లాగ్ ట్రావెలర్ అనమాట. సో ఆయన వెళ్ళి అనేక ప్రాంతాల్లో కొన్ని వీడియోస్ చేస్తూ ఉంటాడు. అయితే ఇటీవల ఆయన పాకిస్తాన్కి వెళ్ళినటువంటి పరిస్థితి, పహల్గామ్కి సంబంధించినటువంటి దాడి జరిగిన తర్వాత ఆపరేషన్ సింధూర్ సమయంలో కూడా ఆయన పాకిస్తాన్లో ఉన్నట్టు తెలుస్తుంది. మరి పాకిస్తాన్లో ఉన్నటువంటి వ్యక్తి ఆ వీడియోస్ను కొన్ని కూడా రిలీజ్ చేసినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలోనే ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు ఆయన మీద నిఘా పెట్టారు. జ్యోతి మల్హోత్రా కూడా అలాగే యూట్యూబర్ లాగే ఉంటూ ఆమె ట్రావెల్ బ్లాగ్ చేస్తూ అనేక ప్రాంతాలను చుట్టుకొచ్చి ఎస్పెషల్లీ భారతదేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం పాకిస్తాన్కి అందజేసినటువంటి పరిస్థితి. సో అదే తరహాలో ఈ బన్నీ సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అక్కడ పాకిస్తాన్లో పర్యటించిన సందర్భంలో కొంతమంది ఆయన కలిసినటువంటి నేపథ్యంలో చాలామంది డిజిగ్నేటెడ్ లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తులను కూడా ఆయన కలిసినట్టు కూడా సమాచారం అందుతుంది. దానికి సంబంధించి కూడా ఎన్ఐ పూర్తి స్థాయిలో ఆయన మీద దృష్టి పెట్టింది. దీంతో కీలక సమాచారం రావడంతో నిన్న చెన్నై ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేస్తున్న పరిస్థితి, అదుపులో తీసుకున్న పరిస్థితి. ప్రస్తుతానికి విచారిస్తున్న నేపథ్యంలో అనేక కీలకమైనటువంటి అంశాలను కూడా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఎస్పెషల్లీ వీళ్ళందరి మీద కూడా, అంటే జ్యోతి మల్హోత్రా కావచ్చు, నిన్న ఒక సిఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి ఒక పర్సన్ కూడా అరెస్ట్ చేశారు. ఎందుకంటే కొంత కీలకమైన సమాచారాన్ని ఇచ్చినటువంటి నేపథ్యంలో. అలాగే భయ్యా సన్నీ యాదవ్. సో వీళ్ళందరి మీద కూడా అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ అనేటటువంటి ఒక యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని చెప్పేసి కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ప్రస్తుతానికి భయ్యా సన్నీ యాదవ్కి సంబంధించినటువంటి ఆ ఫోన్తో పాటు ఇతర వివరాలన్నీ కూడా ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు పరిశీలిస్తున్నారు. ఎస్పెషల్లీ ఫోరెన్సిక్ అనాలిసిస్ ద్వారా అసలు ఆయన ఎవరితోటి మాట్లాడాడు, అంతేకాకుండా ఎవరెవరితో కలిశాడు, ఆయన సంబంధించినటువంటి ప్రాంతాలు అంటే ఎక్కడెక్కడ తిరిగాడు అనేటటువంటి వివరాలన్నీ కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇందుకోసం ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ని అలాగే డీకోడ్ చేయడంతో పాటు ఎస్పెషల్లీ కాల్స్, మెసేజెస్, బ్యాంక్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇందులోనే కాస్త కీలకమైనటువంటి సమాచారం కూడా దొరికినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఎన్క్రిప్టెడ్ మెసేజెస్ని డీకోడ్ చేసిన తర్వాత అందులో చాలా వరకు కూడా జరిగినటువంటి సంభాషణ కావచ్చు, అంతేకాకుండా వాళ్ళ మధ్య జరిగినటువంటి అనేక ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వ్యవహారాలను కూడా వెలుగులోకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే జకీర్ నాయక్ అనేటటువంటి ఒక వ్యక్తి, ఈయన వచ్చేసి భారతదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఆయన ఒక ప్రీచర్, అంటే ఒక మత ప్రవక్తలాగా ఆయన చేస్తూ ఉంటాడు. సో ఆయన గతంలో టెర్రరిస్టులతోటి కలిసి పనిచేశాడు. అంతేకాకుండా టెర్రరిజాన్ని పెంచి పోషిస్తున్నాడనే ఉద్దేశం ఒక పక్క, మరోపక్క మనీ లాండరింగ్కి పాల్పడుతున్నాడు అని చెప్పేసి మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఆయన భారతదేశానికి ఉన్న పరిస్థితి. సో ఆయన పాకిస్తాన్లో లాహోర్లో ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఒక కార్యక్రమానికి భయ్యా సన్నీ యాదవ్ ఆయనతోటి పాల్గొనడం తెలుస్తుంది. ఆయన కొన్ని ప్రశ్నలు కూడా అడిగినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికి వివరాలు కూడా సేకరిస్తున్న పరిస్థితి. లష్కరే తోయిబాకి సంబంధించినటువంటి ముజాముల్ ఇక్బాల్ హస్మి అనేటటువంటి వ్యక్తిని ఈ జకీర్ నాయక్ కూడా కలిసినటువంటి కొద్ది రోజుల తర్వాతే భయ్యా సన్నీ యాదవ్ ఆయనతోటి జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా అక్కడ జరిగినటువంటి ఒక యూనివర్సిటీలో కొంతమంది యువత, కొంతమంది స్థానికులతో కలిసి ఒక ప్రోగ్రాంలో కూడా ఆయన అటెండ్ అయినట్టు ప్రస్తుతానికి ఎన్ఐఏకి సంబంధించినటువంటి అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇంటి దొంగలు ఏ విధంగా దేశానికి సంబంధించినటువంటి అనేక రహస్యాలను అందజేస్తున్నారు అనే దానికి ఇవన్నీ కూడా ఉదాహరణలు. ట్రావెల్స్ పేరుతోటి గడ్డి తింటూ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికే ఎవరైతే నా సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో బన్నీ సన్నీ యాదవ్ మీద తెలంగాణలో కూడా ఒక
కేసు నమోదైన పరిస్థితి. ఇప్పటికే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా ఆయన మీద జారీ చేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఆల్రెడీ ఒక కేసు కూడా నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఆయన రావడం, పాకిస్తాన్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే ఎన్ఐఏకి సంబంధించిన అధికారులు అదుపులో తీసుకొని ప్రస్తుతానికి హెడ్ క్వార్టర్స్ తరలించి ఆయన మీద విచారణ కూడా చేస్తున్న పరిస్థితి. పూర్తి వివరాలు కూడా రాబట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ట్రావెలర్స్ వ్లాగ్స్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను చూపిస్తూ మంచి అద్భుతమైనటువంటి అందమైన జీవితాన్ని గడపాల్సిన వీళ్ళంతా కూడా దేశానికి సంబంధించినటువంటి కీలకమైనటువంటి సమాచారం గూఢచర్యంగా పాల్పడుతూ ఉన్నటువంటి నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా కావచ్చు, అలాగే వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో యూట్యూబర్స్ ఈ ప్రస్తుతానికి ఎన్ఐఏ అనుమానిస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఇందులో ఎస్పెషల్లీ ఈ బన్నీ సన్నీ యాదవ్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించి ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, అంతేకాకుండా ఆయనకి సంబంధించిన పూర్తి వివరాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆయన బ్యాంక్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా పరిశీలిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. పాకిస్తాన్లో ఇతనికి అక్కడ ఉన్నటువంటి చాలామంది అనేక కార్యక్రమాలకి పిలిచి అక్కడ ఆయన స్పీచ్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక చోటైతే ఏకంగా ఒక మానిటర్ మీద ఆయన మొత్తం కూడా వివరిస్తూ చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే పాకిస్తాన్ కూడా పొగుడుతూ ఆ వీడియోలో కనిపించినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా రోడ్లు చాలా అందంగా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఈ ప్రాంతం ఇలా అభివృద్ధి చెందిందని చెప్పేసి కొంత పొగుడుతూ కూడా కొన్ని వీడియోస్ని కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని కూడా ఎన్క్రిప్ట్ చేసి ప్రస్తుతానికి ఎన్ఐఏకి సంబంధించిన అధికారులు పూర్తి స్థాయిలో విచారణ అయితే జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా ఆయన అరెస్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇందాక నేను చెప్పినట్టు ఏదైతే అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని కింద కేసులు నమోదు చేసేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. సతీష్. రైట్, థ్యాంక్ యూ రాజు.